మంగళగిరి సీకే కన్వెన్షన్లో గురువారం ప్రభుత్వ పాఠశాలల జయభేరి కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కార్యక్రమం ద్వారా మీ అందరికీ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారని అంటే ఈ సపోర్ట్ ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా ఇలాంటివి తీసుకున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అందులో ఉండేటువంటి ఆనందం కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా మా బాబాయ్ ఒక్కసారి నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నాకు అది ఈరోజు కూడా గుర్తుంది. నాకు 5వ తరగతిలోనో ఎప్పుడు. అంటే ఒకళ్ళు మన నుంచి ఏమి ఆశించకుండా మనకు సహాయం చేసినప్పుడు రేపు ఇప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇంత మంచి మార్కులు వచ్చినాయి అంటే కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతూ ఉన్నారు. కానీ కొంతమందికి ఇన్ని మార్కులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఒకటి తల్లిదండ్రుల కృషి, టీచర్స్ కృషి అయితే రెండోది వీటన్నిటికంటే ముఖ్యం దేవుడు మీకు ఇచ్చినటువంటి మెదడు, ఆ జ్ఞాపక శక్తి కానీ, కష్టపడాలి అనుకునేటువంటి తపన కానీ, ఇవన్నీ అంటే గాడ్ చూజన్ పీపుల్ మీరందరూ కూడా. కాబట్టి మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరందరూ గొప్ప వ్యక్తులు అవుతారు. ముందు వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే మీరు సహాయం పొందారో అది మీ మనసులో ఉంటే మీ వల్ల సమాజంలో కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందనే దానికి ఈ కార్యక్రమం ఉదాహరణ. అలాంటి కార్యక్రమానికి బీజం వేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి మీరు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంటారు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. ఈరోజు మీకు వచ్చిన మార్కులు ఒక డోర్ ఓపెన్ చేస్తాయి మీకు సమాజంలో ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ కానీ వాళ్ళకి కూడా టాలెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్ కావాలి. కాబట్టి మీకు అనేక రకాలైనటువంటి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ గుడ్నెస్ నుంచి గ్రేట్నెస్కి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చాప్టర్ ఏదైతే ఉందో మీరు ఈ చాప్టర్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. అంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది కంటిన్యూస్గా ఒక మైలురాయి ఒకటి వచ్చినా కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకువెళ్ళి నెక్స్ట్ కూడా సాధించుకొని మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు వెళ్ళే వరకు వెళ్ళటం. అదేవిధంగా ఎక్కువ మందికి మీకు ఎవరైతే సహాయపడ్డారో వారికి కృతజ్ఞతగా ఉండటం. అంటే టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ నిరంతరం హంబుల్గా ఉండటం ఉంటే ఈ క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్తాయి మిమ్మల్ని. అదేవిధంగా ఈరోజు ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ ఈ మార్పు చెందడానికి ఇప్పటివరకు చెప్పారు. ప్రభుత్వం కూడా ఎంతో చేస్తూ ఉంది. నారా లోకేష్ గారిని నేను ఒక సందర్భంలో మామూలుగా అడుగుతూ, మీరు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, నెక్స్ట్ క్యాబినెట్ రీషఫుల్లో కానీ నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మీరు ఇది తీసుకుంటారా అంటే తప్పనిసరిగా ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలు అయినా కూడా నాకు ఇదే చేయాలని ఉంది. ఎందుకంటే పిల్లల జీవితాల్లో విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి అని చెప్పారు. అంటే వారి దృక్పథానికి ఇది ఉదాహరణ. టీచర్లను రిక్రూట్ చేయటం కానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం కానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం కానీ, ఈ విధంగా ఇప్పుడు మంచి టీచర్స్ని సింగపూర్కి తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఈ విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం కానీ, అసెంబ్లీల్లో మాక్ అసెంబ్లీలు పెట్టి వాళ్ళని ప్రమోట్ చేసే విధానం కానీ, ఇవన్నీ అంటే ఎంతోమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు. మరి అప్పుడు అన్నీ లేవు. ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయనేది కూడా అర్థం చేసుకొని అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నారా లోకేష్ గారు విద్యాశాఖను తీసుకోవడంలో బలమైన కారణం ఉంది. చాలామంది సహచరుల వారికి వేరే శాఖలు తీసుకోమని చెప్పి సలహాలు ఇచ్చినప్పటికి కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం కోసం, సంస్కరణ తీసుకురావడం కోసం, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వారు విద్యాశాఖను తీసుకొని భవిష్యత్తులో కూడా మళ్ళా విద్యాశాఖనే ఆయన తీసుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనందరం చూసాం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అనేక సమస్యలను ఈరోజు పరిష్కరిస్తున్నారు. విద్యార్థుల కోసం
తల్లికి వందనం కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, అలాగే అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల కన్నా మెరుగ్గా ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నతమైన అవకాశాలు పరిస్థితులు కల్పిస్తూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు వారి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ పాఠశాల కంటే కూడా మెరుగైన స్థితికి వెళ్ళే దశలో ఉన్నాయి, భవిష్యత్తులో వెళ్తాయి కూడా. ఎందుకంటే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు కూడా వారు కల్పిస్తున్నారు. ఈ రోజున ఇంత మెరుగైన మార్పులు సాధించిన విద్యార్థులు వారి కృషిని అభినందిస్తూ, వారిని ఈ విధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల్ని, అలాగే వారి వెనక ఉండి నడిపించిన తల్లిదండ్రులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఒక చదువుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో మనందరం కూడా ఈరోజు చూసాం. ఈ రోజున పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ విద్యార్థులందరినీ కూడా సుమారుగా 63 మంది విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా ఇక్కడ చేర్చి వారందరికీ ప్రేరణ కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో మరింతగా రాణించాలని చెప్పి నా ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 33 నియోజకవర్గాల్లో 10th క్లాస్లో ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి 63 మందిని ఎన్నిక చేసి వారికి చిరు సత్కారాన్ని చేయాలనే ఆలోచన. ఈ 33 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి విద్యాధికారులు, ఈనాటి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకోవటం. 2 జిల్లాలకి మధ్యలో మంగళగిరి అయితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఈ సీకే కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ముందుగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని వాళ్ళని ప్రోత్సహించడం అనేది కాదు, ప్రైవేట్ స్కూల్స్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం అనేది చిన్నతనం అనేది కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు కూడా మంచి మార్కులు వస్తాయి, అత్యున్నతమైనటువంటి ఫలితాన్ని సాధించగలిగినటువంటి శక్తి, సమర్థత, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్కి ఉంది అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే సామాజిక అంశాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే తక్కువ అనే భావన లేకుండా, ఇప్పుడే ఒక విద్యార్థి చెప్పాడు ఆ భావన ఉందని, అలాంటి భావనలు పోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్యాపబిలిటీ కానీ, అకాడమిక్ ఎక్సలెన్సీ కానీ, ఎందుకంటే ఒక డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళు అక్కడ ఉంటారు. మిగతా స్కూల్స్లో ఎక్కడైనా పనిచేస్తే క్వాలిఫై కాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, అకాడమిక్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఇన్స్టిట్యూషనల్ క్యాపబిలిటీస్ ఉండి అక్కడ సత్తా ఎందుకు రావట్లేదు అనేది అంటే, ఒక పేదవాడు చదువుకుంటున్నాడండి. ఇక్కడ పేదవాడా ఉన్నవాడే కాదు చదువుకుంటున్నాడు, విజ్ఞానం అందుతుందా లేదా, వాళ్ళు వికాసవంతమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతున్నారా లేదా, అనలిటికల్ థింకింగ్ చేయగలుగుతున్నారని లేదా. అందుకనే లెర్నింగ్ స్కిల్స్ కానీ, టీచింగ్ స్కిల్స్ కానీ, వాటిలన్నింటినీ రీఇటరేట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీస్ని ఈ 100 days ప్రోగ్రామ్ అనేది అత్యున్నతంగా వాళ్ళకు ఉపయోగపడిందని చెప్పి నేను భావిస్తాను. శ్రీ మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం రాజులంక గ్రామం. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల కొల్లూరులో చదువుకున్నాను. నాకు 10th క్లాస్లో 600కి 596 మార్క్స్ వచ్చాయి. నేను 596 మార్క్స్ తెచ్చుకొని స్టేట్ టాపర్ వచ్చాను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా టీచర్స్, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. నేను, మా టీచర్స్, మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు. మా టీచర్స్ చేసిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్,
వాళ్ళు నాకు ఎప్పుడు తోడుగా ఉండి నాకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా చాలా ఉపయోగపడింది. దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు సార్. మా టీచర్స్ మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. మాకు రోజు టెస్ట్ పెట్టి మమ్మల్ని ట్రైన్ చేశారు. రోజు మాకు చెప్తూ మాకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు సార్ టీచర్స్. భవిష్యత్ లక్ష్యం ఏంటి సార్ నేను ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. మీ తరం విద్యార్థులకి నెక్స్ట్ మీరు మెసేజ్ ఏంటి? నా నెక్స్ట్ వచ్చే విద్యార్థులకు నేను ఇచ్చే సందేశం అంటే ఎప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇంకొకరితో పోల్చుకొని వాళ్ళ మార్క్స్ మనకి రావట్లేదని అనుకోవడంలో మనకి స్ట్రెస్ వస్తుంది. కాబట్టి మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం వల్ల నెక్స్ట్ డే మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా, తప్పుల్ని సరి చేసుకున్నామా లేదా అనే దానిలోనే మనకి సక్సెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కరోజు స్టార్ట్ చేసి ఆపేస్తే అది ముందుకెళ్ళదు. కాబట్టి ప్రతిరోజు రోజుకి ఇంత అని ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నాకంటే ఎక్కువ మార్క్స్ సాధించగలరు సార్.